జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. 14th ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే, న్యూ ఇయర్స్ డే. ఈ డేలు మన సాంప్రదాయానికి సంబంధం లేదు, మనము ఇది ఆచరించే అవసరం లేదు. ఇలా అని మేము ప్రేమకు విరోధము అని కూడా కాదు. ఈ వ్యాలంటైన్స్ డే గురించి కొంత తెలుసుకుందాం. సామాన్యంగా అందరికి తెలిసి ఉంటుంది, ఒకసారి చెప్పేది నా ధర్మం అని చెప్తున్నా. 1600 సంవత్సరాల క్రితం రోమ్ దేశంలో క్రూడియస్ అనే ఒక రాజు పరిపాలన చేసేవాడు. ఆ క్రూడియస్ రాజు ఒక ఆజ్ఞ చేసిండే, ఆర్డర్, రాజ్యాజ్ఞ. మిలిటరీలో, తన సైన్యంలో పనిచేసేవాళ్ళు ఎవరు పెండ్లి చేసుకోవద్దు. పెండ్లి చేసుకుంటే మీ శారీర సంబంధము, పిల్లలు, భార్య దీంట్లో ఉండిపోతారు. మీరు దేశం గురించి, యుద్ధం గురించి పని చేయరు సరిగ్గా, కాబట్టి మీకు పెండ్లే వద్దు అని ఆయన ఆజ్ఞ. దానికి విరుద్ధంగా వ్యాలంటైన్ అనే ఒక సంతుడు ఆయన తిరుగుతూ అందరికి చెప్పిండు, పెండ్లి చేసుకోండి, ఇది సహజ ధర్మం, శరీరంకి అవసరము, భగవంతుడు నేచర్ నుంచి వచ్చిన వ్యవస్థ. ఎవరు వద్దంటాడు, రాజు చేసుకోండి ఏమవుతుంది అని అందరు పెండ్లి చేయడానికి మొదలుపెట్టాడు. రాజును జైల్లో వేసేసి, ఆ వ్యాలంటైన్ని రాజు జైల్లో వేసేసాడు. నా రాజాజ్ఞ విరుద్ధంగా పనిచేస్తున్నాడు, జైల్లో వేయండి వీళ్ళు. అక్కడ జైలర్ బిడ్డకి కళ్ళు కనిపిస్తలేవు. ఆయన జైలర్ ఆయనని అడిగిండు, ఆయా నీకు జైల్లో వేసిండ్రు, నా బిడ్డ కళ్ళు కనిపించవు, నీ దగ్గర ఏమైనా శక్తి ఉంటే నా బిడ్డకి మంచిగా చెయ్యి. సరే తీసుకోరా అంటాడు. యవ్వనంగా ఉంది పిల్ల, తీసుకొని వస్తాడు. ఆకి ఏమో శక్తి నుంచి ఆయన బాగా చేస్తాడు, కళ్ళు బాగా అయిపోతాయి, మంచి కళ్ళు కనిపిస్తాడు. ఆయనకు చాలా సంతోషం అయిపోయింది. ఆ బిడ్డ నాకు కళ్ళు వచ్చిందని ఈ వ్యాలంటైన్ జతకి ప్రేమంలో పడిపోతుంది. వ్యాలంటైన్ జతకి శారీరక సంబంధం పెట్టుకుంటుంది పెండ్లి కంటే మొదలు. ఇవన్నీ చూసిన రాజు వ్యాలంటైన్ని ఉరి తీయండి, దుర్మార్గ ఆలోచనలు ఉన్నవి ఈయన దగ్గర అని ఉరి తీస్తాడు. ఆ ఉరి తీసిన రోజే 14th ఫిబ్రవరి. కాబట్టి దీన్ని మన యూత్స్ అంతా ఆచరిస్తాం. ఈరోజు 200 కార్డ్స్, కోట్ల కార్డు, 200 crores కోట్ల కార్డు సేల్ అవుతుంది. ఈరోజు విపరీతంగా చాక్లెట్ సేల్ అవుతుంది. ఈరోజు విపరీతంగా కేక్ సేల్ అవుతుంది. ఈరోజు విపరీతంగా గర్భనిరోధక మాత్రలు, దానికి ఉన్న సామాన్లన్నీ సేల్ అవుతాయి, ఉపకరణాలు. ఇవన్నీ మన సాంప్రదాయం కాదు. పెండ్లి కంటే మొదలు శారీరక సంబంధం మనకి శాస్త్రంలో లేదు. మేము దానికి విరోధం కాదు. మన శాస్త్రాలు ఏం చెప్తామంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మం నుండి అర్థం సంపాదించండి, అన్ని కామనలు పూర్తి చేసుకోండి, మీకు ఏమేమి కోరికలు ఉన్నాయో అన్ని తీర్చుకోండి, నేనేది వద్దు అనటం లేదు. అయితే లక్ష్యం అంతా మోక్షం వైపు ఉండని అని మన శాస్త్రాలు చెప్తావి. కాబట్టి మేము ఇంటి ముందర స్వాస్తిక రాస్తాం, ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇవి 4 పురుషార్థాలు. ఆ మాదిరిగా మేము నడిచేవాళ్ళం. మనం యూత్స్, మనవాళ్ళు, మన పెద్దలు, మన సాంప్రదాయాలు ప్రేమకు చాలా విరుద్ధము. ప్రేమం అంటే వీళ్ళకి కోపం, ఈ కొడుకులు సనాతనులు అంటే ఈ ప్రేమం విరోధం చేస్తారు అని కూడా కొందరు అనుకుంటుంటారు. అలాంటిది ఏమీ లేదు. కృష్ణుడు తన చెల్లెలు సుభద్రాని అక్కడ అర్జునుడు నీ కొడుకు ఉన్నాడు అని పంపించింది. ఫస్ట్ ప్రేమ వివాహానికి ప్రోత్సాహం చేసింది కృష్ణుడు. అదే ప్రకారంగా రుక్మిణిని తోలుకుని వచ్చింది రథంలో, అక్కడ యుద్ధం చేసి అక్కడ వాళ్ళ నుంచి ఎత్తుకొని వచ్చింది కూడా కృష్ణుడే. అయితే సాంప్రదాయంగా వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూడా సాంప్రదాయంగా చెల్లెలకి వివాహం చేశాడు. ధర్మ, అర్థ, కామ, మోక్ష ద్వారా మీరు పురుషార్థం సాధించే అని చెప్పిండ్రు. సప్తపది అని మేము దాంట్లో ఉంటుంది. మాకు మంత్రం కూడా 1000 కొద్ది మందిలో మంత్రం చెప్తారు మనకు. ధర్మేచ, అర్థేచ, కామేచ నాతిచరామి. ఇవి 3 ఉల్లంఘించి నేను పోను, మీ జతగే ఉంటా అని ప్రమాణం చేయాలి. ఆ మంత్రం అయ్యే బాపునయ్య అనిపిస్తే మేము అనాలి అక్కడ. ఇది మన సాంప్రదాయం. దాని తర్వాత మీరు శారీరక సంబంధాలు ఎంతైనా అనుభవించండి, పైసలు సంపాదించండి, మీరు అన్ని కామనాలు పూర్తి చేసుకోండి, మోక్షం వైపు లక్ష్యం ఉండని. మీకు మంచి పిల్ల మంచిగా అనిపిస్తే, అథవా మీకు పిల్లగాడు మంచిగా అనిపిస్తే మీ తల్లిదండ్రులకు చెప్పి, అమ్మ, నాయన, నేను ఆయన చేసుకోవాలనుకున్నాను, మంచి వ్యక్తి, మంచివాడు, నా క్లాస్లో చదువుతాడు, నా జతగా ఉన్నాడు అని పెద్దలతో మాట్లాడించి 1000 కొద్దిగా మందిలో ఈ మంత్రాలు చెప్పి ఒక సాంప్రదాయంగా, లేకుంటే మీ సాంప్రదాయంగా పెండ్లి చేసుకుంటే అది జీవితాంతం నడుస్తుంది. మన దేశంలో సాంప్రదాయకంగా వివాహం జరిగింది, 90% సక్సెస్ ఉంది, 10% ఇక్కడిక్కడ విడిపోతున్నారు. ప్రేమ వివాహాల్లో 50% విడిపోతున్నారు.
పాశ్చాత్య దేశంలో అయితే అది కూడా ఏం లేదు, జీరో అంటే కూడా తప్పదు. అక్కడ 2-3 సంవత్సరాలు ఉంటారు జతకి, మళ్ళీ శరీరం సంబంధం తగ్గిపోతే, ఆకర్షణ తగ్గిపోతే విడిచిపెడతారు. వాడొకంక వీడొకంక, పిల్లలు కాన్వెంట్ స్కూళ్ళు. ఈ అన్ని సాంప్రదాయాలు మనకు కాదు. ఇది మెకలు విద్యా విధానం చదివిన వాళ్ళు, నాస్తికవాదులు అనేవాళ్ళు, ఏదో ఆలోచనలు ఉన్నవాళ్ళు ఇవన్నీ చేస్తుంటారు. ఇది మన దేశానికి ఇది అవసరమే లేదు. ఈ పండుగలు, న్యూ ఇయర్స్ డే అవసరం లేదు, వ్యాలంటైన్స్ డే అవసరం లేదు. మా పిల్లలకి రామనవమి, మా పిల్లలకి శివరాత్రి, మా పిల్లలకి మంచి ఉగాది, ఈ విషయాల గురించి చెప్పాలి. ఈ పిల్లలు పాడేయడానికి కేవలంగా పిల్లలే కారణం కాదు, దీంట్లో పెద్దల పాత్ర కూడా ఉంది. మేము పండుగలు ఆచరిస్తూ కూడా ఏదో ఒక రూఢిగా ఆచరిస్తాము. దాని వెనకాల ఉన్న సందేశం, దాని వెనకాల ఉన్న ఉద్దేశం మన పిల్లలకి చెప్పాలి. మన పిల్లలకి సాంప్రదాయంగా ఉన్న మన అన్ని కార్యక్రమాలు దాని వెనక సైంటిఫిక్గా ఏముంది, మేము అభ్యాసం చేసి గూగుల్లో సెర్చ్ చేస్తే అన్ని దొరుకుతుంది. ఈ కాలంలో ఈ దానికి సైన్స్ ఇది చెప్తుంది, రామనవమికి ఇది ఉంది, ఏకాదశికి ఇది ఉంది, వేరే దానికి ఇది ఉంది, ఇవన్నీ మన వాళ్ళు చెప్తారు. కాబట్టి దీని గురించి ఆలోచించాలి, దీని గురించి మన పిల్లలకి చెప్పాలి. అప్పుడే తల్లిదండ్రి పాత్ర కూడా దాంట్లో ఉంటుంది. కేవలంగా పిల్లల్ని దూషించడం, అన్ని పాడైపోతున్నారండి, పిల్లలు ఎట్లా అవుతున్నారని మేము అనకూడదు. మోదీ గారు ఒకసారి స్పీచ్లో చెప్పినవాడు, మీ ఆడపిల్ల బయటికి పోతే మీరు అడుగుతారు, అమ్మ ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తావు, ఫోన్ పక్కల వాళ్ళకి అడిగేవాడు. అయితే మీ పిల్లగాడు బయటికి పోతే మీరు అడగరు, ఏమరా ఎక్కడున్నావు, ఫోన్ పక్కవానికి ఎప్పుడు వస్తావు ఇంటికి అని అడగాలి కదా, అడగరు. ఆడపిల్లకి అడుగుతారు, మగపిల్లని ఖుల్లా ఇడిచిపెడతారు. ఇది తల్లిదండ్రులు చేసే పొరపాట్లు. తల్లిదండ్రులు అబ్జర్వేషన్లో ఉండాలి, ఎక్కడ పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏమేం చేస్తున్నాడు, వీళ్ళ కార్యక్రమాలు అన్నీ ఉండాలి. మంచి సాంప్రదాయంగా వాళ్ళకి విషయాలు చెప్పి, అయ్యా నీ పెళ్లి వయసు వచ్చింది, నీకు పెళ్లి చేస్తాం, ఏ పిల్లల్ని చూసుకుంటావు చెప్పు, ఈ పిల్లలు చూడు, ఈ 10 మంది ఉన్నారు, నీకు ఏదైనా సరే చెప్పు అని చెప్పి సాంప్రదాయంగా మంచిగా పిల్లలకి పెళ్లి చేస్తే వాళ్ళు ఈ అడ్డతోవ పట్టరు. ఈ అడ్డతోవకి ఇడిపించడానికి పెద్దలు కూడా సహకరించాలి, పెద్దల పాత్రత కూడా ఉంది. యూత్స్ కూడా ఆలోచించండి, ధార్మికంగా పెళ్లి చేసుకునేది 100%, 90% సక్సెస్ ఉంది. ప్రేమ నుంచి చేసుకునేది 50%లో విడిపోతున్నారు. కాబట్టి వ్యాలంటైన్స్ ఇవి అవి తిక్క మనకి అవసరం లేదు. మన సాంప్రదాయంగా ధర్మ, అర్థ, కామ, మోక్ష, పురుషార్థాలు ఉండండి. భారత్ మాతకి అందరికీ నమస్కారం.